కన్నప్ప రివ్యూ. యెస్. మైక్ కొన్నాం. కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేయాలని. కానీ కన్నప్ప దగ్గరొస్తే జనరల్ రివ్యూ ఇట్స్ ఓకే. నాకు మెయిన్‌గా ఫస్ట్ హాఫ్‌తోనే ప్రాబ్లమ్. ఇట్స్ ల్యాగ్. అంటే ఫస్ట్ హాఫ్ మామూలు ల్యాగ్ గాదు. ఇట్స్ విల్ టెస్ట్ యువర్ పేషెన్స్. నేనసలు ఎళ్ళిపోవాలని ఫిక్స్ చేశా. కానీ ప్రభాస్ గారు ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ప్రభాస్ గారు ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత అయితే సినిమా మొత్తం హైలోనే ఉంటది. ఇన్ మై ఒపీనియన్. నాకైతే ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత మొత్తం సినిమా నచ్చింది. మెయిన్‌గా క్లైమాక్సు అండ్ ఐ ఐ ఐ థింక్ ఆ లాస్ట్ 40, 45 మినిట్స్ వల్ల ఐ రికమెండ్ ద ఫిల్మ్ అండ్ గో వాచ్ ఇట్. ఒకసారి ట్రై చేయొచ్చు. అది జనరల్ రివ్యూ. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూ దగ్గరొస్తే ముందు పాజిటివ్స్ ప్రభాస్ గారు. నిజంగా చెప్తున్నా ఐ డిడ్న్ట్ ఎక్స్‌పెక్ట్ థిస్. అంటే నేను ఏమో 'విష్ణుమంచు' గారు ఫ్రెండ్ అని ఒక క్యామియో రోల్ చేశారనుకున్నా గానీ నో. ఇట్స్ ఎ గుడ్ రోల్. 'రుద్ర' క్యారెక్టర్ నాకు నచ్చింది. ఓన్లీ ప్రాబ్లమ్ కొంచెం షార్ట్‌గానే ఉంటది. 20, 25 మినిట్స్. సో, ఇంకా కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే 'రుద్ర' క్యారెక్టర్‌తో ఐ వుడ్ హావ్ లైక్డ్ ఇట్ ఇంకా. సో, అదే. నెక్స్ట్ పాజిటివ్ క్లైమాక్స్. ఈజీగా బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే స్టోరీ వైస్‌లో ఇది నా ఫస్ట్ టైమ్ 'కన్నప్ప' చూసి. సో, నాకు స్టోరీ తెలీదు. ఫ్రెష్ ఐస్‌తో చూస్తున్నా. అండ్ ఐ లైక్డ్ ఇట్. ఆ క్లైమాక్స్ కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటది. 'విష్ణుమంచు' గారు నేను మీ సినిమాలు అంత చూడలేదు గానీ, చూసినలో ఐ థింక్ ఈజీగా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ ఈ క్లైమాక్స్‌లో. సో, అది ఐ హావ్ టు కంగ్రాచ్యులేట్ యూ. ఇంకా యాహ్! క్లైమాక్స్ ఈజీగా బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అది చూడాలి అని నా ఫీలింగ్. నెగెటివ్స్ దగ్గరొస్తే ఫస్ట్ నెగెటివ్ బీజీఎం. ఇట్ జస్ట్ లౌడ్. అంటే అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్‌లో బానే ఉంటది. కానీ ఓవరాల్‌గా చూస్తే ఇట్స్ అంటే జస్ట్ లౌడ్. ఎంట్రీ సీన్స్‌కి ఏమో సౌండ్స్ వస్తున్నాయి. సో, ఏమో నా థియేటర్‌లో అయితే స్పీకర్స్ కొంచెం లౌడ్‌గానే ఉన్నాయి. సో, అది నాకు నచ్చలేదు. సో, ఏమో ఫీల్ రాలేదు. నెక్స్ట్ నెగెటివ్ ల్యాగ్. ఇదే ఈ సినిమాకి మెయిన్ ప్రాబ్లమ్. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్‌లో అయితే ఇట్ వాస్ బోర్డర్ లైన్ బోరింగ్. నేనసలు నాకైతే అస్సలు కనెక్ట్ రాలేదు. ఐ వాంటెడ్ టు గో. కానీ 'ప్రభాస్' గారు ఎంట్రీ చేస్తారు. అండ్ ఆఫ్టర్ థట్ సినిమా హైలోనే ఎళ్తది. కానీ ఆయనకు ముందు ఇట్ వాస్ నాట్ గుడ్ అంతే. నెక్స్ట్ నెగెటివ్ సీజీ వీఎఫ్ఎక్స్. సింపుల్‌గా టీమ్ ట్రై చేయలేదు అన్న ఫీలింగ్. కొన్ని నైట్ షాట్స్ ఉంటాయి. క్లియర్‌గా బ్లూ స్క్రీన్, గ్రీన్ స్క్రీన్. లేకుంటే 'అక్షయ్ కుమార్' గారు, ఇంకా 'కాజల్' గారు వాళ్ళిద్దరి షాట్స్‌లో క్లియర్‌గా బ్లూ స్క్రీన్, గ్రీన్ స్క్రీన్. అసలు ట్రై కూడా చేయలేదు. అదే నా ప్రాబ్లమ్ ఈ సీజీ వీఎఫ్ఎక్స్‌తో. సో, ఈ సీజీ వీఎఫ్ఎక్స్ వల్లే డిలే అయిందనుకుంటా ఒకసారి. సో, అంటే మీరు డిలే చేసి ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టొచ్చు గదా! కానీ నాకైతే ఆ ఎఫర్ట్ కనిపించలేదు. సో, అదే కొంచెం ప్రాబ్లమ్. ఫైనల్ నెగెటివ్ హీరోయిన్. నేనేం ట్రోల్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ కన్నప్ప టీమ్ పోస్ట్ చేశారు. కానీ ప్రాబ్లమ్ ఏందంటే ఆమె ట్రైబల్ లుక్ రాలేదు. షీ ట్రైడ్ హర్ బెస్ట్. ఐ రెస్పెక్ట్ హర్ గానీ ఏంటి మోడర్న్ సిటీ గర్ల్ లాగా అనిపించింది. ఆ స్ట్రెయిట్ అండ్ హెయిర్ లేకుంటే ఆ మేకప్‌తో. సో, అసలు నేనైతే ఆ ప్రపంచం నుంచి బయటకొచ్చా. కొంచెం అక్కడక్కడ ఎప్పుడైనా ఆమె స్క్రీన్‌లో ఉంటే ఇది కన్నప్ప వాళ్ళు కాదు. ఇది జస్ట్ మూవీ. సో, ఆ ఫీలింగ్ వస్తే ప్రాబ్లమ్ డిస్కనెక్ట్ నాకు ఇంకా సినిమాకి. సో, అదే కొంచెం ప్రాబ్లమ్. ఓవరాల్ సినిమా ఓకే. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన కన్నా బెటరే. సో, ఇన్ థాట్ రిగార్డ్ అయితే సినిమా సక్సెస్. అది మెయిన్‌గా ఆ లాస్ట్ 40, 45 మినిట్స్ వల్ల ఐయామ్ రికమెండింగ్ యూ గైస్ గో వాచ్ ద ఫిల్మ్. ఒక షాట్ ఇయ్యండి. అండ్ ఇట్స్ ఎ డీసెంట్ వన్ టైమ్ వాచ్ అంతే. సో, ఇంకా 'పిల్ల బచ్చా' కార్ దగ్గరొస్తే యాక్షన్ 3 స్టార్స్, కామెడీ 0 స్టార్స్, డ్రామా 2.5 స్టార్స్, హారర్ 0 స్టార్స్, మ్యూజిక్ 2 స్టార్స్. నథింగ్ టూ స్పెషల్. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో బానే ఉంటది గానీ, అది తప్ప ఇట్స్ జస్ట్ లౌడ్. ఒక మాస్ ఫ్యాన్ లాగా అంత పెద్ద మాస్ సీన్స్ ఏం లేవు. సో, సి ప్లస్. ఒక ఫ్యాన్ లాగా అంటే ఇప్పుడు సారీ మైథాలజీ చెప్పకూడదు కదా! హిస్టరీ. ఒక ఫ్యాన్ లాగా ఇట్స్ ఇట్స్ బి బి ప్లస్. అండ్ ఒక క్రిటిక్ లాగా ఐ థింక్ ఐల్ గివ్ ఇట్ సి. సో, ఓవరాల్ 'కన్నప్ప' ఈస్ ఎ డీసెంట్ వన్ టైమ్ వాచ్ అండ్ ఐ రికమెండ్ యూ టు గో వాచ్ ఇన్ ద థియేటర్. అంతే గైస్, ఇంకా కొంచెం డిస్కస్ చేయాలని ఉంది. కొన్ని యూట్యూబర్స్ కొన్ని వీడియోస్ చేశారు. ఐ ఐ డిడ్న్ట్ లైక్ ఇట్. సో, అంతే కొంచెం డిస్కస్ చేయాలని ఉంది. కానీ ఆల్రెడీ టైమ్ 2:17. సో, ఇంకా ఇది ఎడిట్ చేయాలి. థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలి. సో, ఇంకా కొంచెం పనుంది. అండ్ లాస్ట్ వీడియోలో కొన్ని కామెంట్స్ కూడా అది కూడా డిస్కస్ చేయాలి. కానీ టైం లేదు. సో, హోప్‌ఫుల్లీ నెక్స్ట్ వీడియోలో ఇంకా సండే వస్తా ఒక కొత్త సీరీస్‌తో. రీవిజిట్ సీరీస్ అంత వర్కౌట్ అవ్వలేదు. ఐ హోప్ ఈ సీరీస్ వర్కౌట్ అవుతదని.
అండ్ సో దట్స్ ఇట్. ఇంకా బార్బెల్ పిచ్ మీటింగ్స్ అన్న ఆయన వీడియో చూడండి, ఈ కన్నప్ప సినిమా రివ్యూ కోసం. ఐ థింక్ ఇట్ విల్ బి ఎ గుడ్ వన్. అండ్ దట్స్ ఇట్ గైస్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంత చేయండి. 32లో ఉన్నాం. ఇంకా మన గోల్ ఏంటి, 50K బై ఓజీ రిలీజ్ డేట్ చేసేయండి. సో థ్యాంక్ యూ గైస్. సీ యూ గైస్ సండే. బాయ్.